హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే అచ్యుతాపురం సెజ్ ప్రమాదం ఉందో, ఆ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదం జరగడానికి కారణం జగనే. నిజమండి, అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి కారణం జగనే అని ఏదైతే ఇప్పుడు అధికార పక్షం ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్న మాట ఏంటంటే ఆ ప్రమాదానికి కారణం జగనే. నిజంగా జగనే అంటారా? ఆ ప్రమాదం జరగడానికి అంటే ఆ ప్రమాదంలో 12 మంది మృతి చెందడానికి, 40-50 మంది సుమారు గాయపడడానికి కారణం జగనేనంటారా? గత ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి వల్లనంటారా? ఏంటనేది ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. జగన్ వల్లే ఆ 12 మంది చనిపోయారా, లేకపోతే అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, ఎందుకని గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది అనేది వివరాలు క్షుణ్ణంగా చెప్తాను. ఒకసారి వీడియో ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ముందుగా నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుందండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ కామెంట్ని నేనే కాదు, నలుగురు చదవడానికి అవకాశం ఉంటుంది. అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి కారణం ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ అచ్యుతాపురం ప్రమాదానికి కారణం ఎవరు? ఆ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి 12 మంది మృతికి కారణం ఎవరు అనుకుంటున్నారు? జగన్ అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరా? ఏంటనేది మీ నుంచి నేను ఆశిస్తున్నాను సమాధానం. ఏంటంటే కనుక వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్ అన్నారు. ఆ థర్డ్ పార్టీ అనేది దిక్కుమాలినటువంటి చర్య కాబట్టి, అసలు ఆ థర్డ్ పార్టీ అనేది అవినీతి విధానం కాబట్టి దానివల్ల చాలా ఫ్యాక్టరీలలో సరైన ఆడిట్ అనేది జరగలేదు. కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఏదైతే జరిగిందో ప్రమాదం, ఆ ప్రమాదానికి కారణం జగన్ గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అని ఆరోపిస్తున్నారు. అయితే లోపాలు గుర్తించినా సరే, థర్డ్ పార్టీ ఆడిట్ అంటే లోపాలు గుర్తించినా సరే కంపెనీలతో లాలూచి పడిపోయి, లోపాలు గుర్తించిన తర్వాత కంపెనీతో లాలూచి పడిపోయి కాసులు దండుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాసులు అయితే దండుకున్నారు. కాబట్టి అందువల్లే ఎలాంటి ప్రమాదాలు ఇప్పుడు జరుగుతున్నాయి అని అన్నారు. దీంట్లోనే కాదు, జగనే కారణం అని ఏదైతే గేటు కొట్టుకుపోయిందో దానికి, అలాగే 2-3 కూడా జగనే కారణమని అనడం జరిగింది. వాటిని కొన్ని వివరణలు కూడా ఇచ్చారు వీళ్ళు. దీనికి కూడా వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ నేను మీకు చెప్పా. కానీ అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటి, అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఏంటంటే బాబు డొల్లతనం. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే బాబు డొల్లతనం, దానివల్లే ప్రమాదం, అందువల్లే 12 మంది చనిపోవటం అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలేంటి ఒకసారి విందాం. రియాక్టర్ పేలుడు జరిగిన అక్కడ కనిపించిన క్రైసిస్ మేనేజ్మెంట్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలుడు జరిగింది, అది కంపెనీలో జరిగినటువంటి పొరపాటు అని అంటూనే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలిన తర్వాత అదే సమయంలో సెక్రటరియట్లోనే ఉన్న సీఎం గారు సమీక్ష నిర్వహించారే తప్ప, అలాగే అక్కడ హోంమంత్రి గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, వీళ్ళంతా అక్కడ కూర్చుని సమీక్ష నిర్వహించారే కానీ హుటాహుటిని ఇక్కడ చేరుకోలేదు, ఇమీడియట్గా తగినటువంటి ఆదేశాలు అయితే జారీ చేయలేదు అని అయితే కనుక అనడం జరిగింది. కాబట్టి ఏదైతే సమీక్ష తర్వాత ఘటనా స్థలానికి వెళ్ళిన హోంమంత్రి సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్పై నిందలు వేశారు. ఇదండి వాళ్ళు చెప్తున్నమాట. విశాఖ జిల్లా కలెక్టర్ మాత్రం నేను ఇక్కడ అభినందిస్తాను. ఎవరంటే అటు ముఖ్యమంత్రిని కానీ, అలాగే హోంమంత్రి గారిని కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఎవరి గురించి మాట్లాడి కానీ విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆయన గురించి మాత్రం నేను అభినందిస్తాను. ఎందుకంటే ఆయన తీసుకున్న చర్యలు కానీ, ఆయన తీసుకున్న ప్రతిదీ కూడా చాలా స్పీడ్గా యాక్టివ్గా చేయడం జరిగిందని ఆ ప్రాంత ప్రజలే చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగడానికి వచ్చారే తప్ప మాకు న్యాయం చేయడానికి ఎవరో రాలేదన్నారు. మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పాలండి. ఈ విషయం చెప్పే ముందు ఈరోజు మరలా అంటే రాత్రి 12:30 ఏంటి అనకాపల్లి జిల్లాలో, అదే జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో ఆ ఫ్యాక్టరీలో ఇంకొక అగ్ని ప్రమాదం అయితే కనుక ఇంకొక ప్రమాదం అయితే జరిగింది 12:30 కాబట్టి దాంట్లో 4 గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రాణానికైతే ప్రమాదం లేదని చెప్పారు. తర్వాత ఏదైతే అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి కారణం గురించి పవన్ కళ్యాణ్ గారు తమ వాక్యాలు మాట్లాడుతూ ఏం చెప్పారంటే కనుక, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే ఫ్యాక్టరీ ఓనర్లు, యజమానులు వాళ్ళు భయపడిపోతారు సేఫ్టీ ఆడిట్ అంటే. కాబట్టి వాళ్ళు భయపడిపోతే, ఫ్యాక్టరీలు భయపడితే కనుక
ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పేసి ఆలోచించి ఒక అడుగు వెనక్కేశారు, ముందుకెళ్ళలేకపోతున్నాను, దాని గురించి ఆలోచిస్తాను అన్నారు. ఈ మాట మీద చాలా వీడియోలు అయితే వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం తప్పు, పవన్ కళ్యాణ్ అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజలే ముఖ్యం, ఫ్యాక్టరీలు ఏముందండి, ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఫ్యాక్టరీలు కాదు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. సేఫ్టీ ఆడిట్ చేయాలనుకుంటే చేయించాలి తప్ప ఇలాంటి మాటలేంటి, ఇలా మాట్లాడడం ఏంటని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పుడు ఎవరెలా మాట్లాడుకున్నా కానీ జరిగిపోయింది మాత్రం భారీ ఎత్తు నష్టం. ఎందుకంటే 12 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఇలాంటివి మరలా జరగకూడదని ఆ ప్రాంత ప్రజలు అనుకున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే గత ప్రభుత్వం మీద నిందలు వేయకుండా, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తు చూపడం ఎలా ఉన్నా కానీ మనం చేయాల్సిందేంటి, మన బాధ్యత ఏంటనేది గుర్తించాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే ఏ స్టాండ్ అయినా సరే మళ్ళీ రానున్న రోజుల్లో మరలా తిరిగి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలనే నా అభిప్రాయం. చూస్తున్నాం మీరు అందరూ కూడా. దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు, నాకు మోటివేషన్ ఉంటుందో లైక్ అయితే చేయండి. ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. పక్కాగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.